చిట్టుబాబు గారు రావాలి ముందుకి. ఆ ఫలం దేవుని గీతం ఇచ్చాడని నిన్ను అభినందించి మీకు ఒక కంగ్రాచులేషన్ చెప్తామని. మరి నాకు రూట్ తెలియకుండా ఎక్కడికో వెళ్ళిపోయా కాదు, మళ్ళీ ఏ విధంగా ఇలా రావాలంట. ఓకే, రావడానికి దేవుడు సాయం చేసి మీ అందరు చూడటానికి, మీ అందరితో కలిసి ఉండడానికి దేవుడు నాకు సాయం చేసి దేవుడు నూతనంగా వచ్చినటువంటి వాళ్ళకి సమ్మేళనం యొక్క ఉద్దేశాలు వెంటనే వివరించి తీసుకువస్తున్నారని నేను అనుకుంటున్నాను. విలేజ్ నుండి ఆల్మోస్ట్ అన్ని ప్రోగ్రామ్స్ కి వారు వస్తున్నారు. వారి చర్చ్లో చెప్తారు. అయ్యా ఎవరైనా దీంట్లో సైజ్ అయిపోతే ఫోన్ నెంబర్ సైడ్ చేయండి. మసాలు దేవుడి పేరు కూడా పరిచయం చేస్తారు. ఫోన్ నెంబర్ అబ్రహాము చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయమును జరిగించు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనికి నెరిగి ఉన్నానని. చాలా అవసరం. అందరికీ మనం చెప్తా ఉంటాం కానీ మనం చేయట్లేదు. చేస్తున్నాం, చాలామంది చేస్తున్నాము. అయితే అది ఖచ్చితంగా పటిష్టంగా లేదు. ఏంటంటే కుటుంబ ఆరాధన. కుటుంబ ఆరాధన అంటే చూడండి, ఇక్కడ ఒక వాక్యం చదువుతాము. ఇంకోసారి మనకు రివ్యూ చేసుకుంటే బాగుంటుందని నేను భావిస్తున్నాను. ఇక్కడ ప్లేస్ లీగసీ బ్యూడర్స్ అని ఉన్నది. అని అంటే వారసత్వం. వారసత్వం రామని దర్శించండి. అక్కడ ఆత్మలను యాత్రి ప్రభాని నీకొకై రక్షణను నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాను. నేను అక్కడ రక్షణలో అయ్యా అద్భుతమైన అవసరం ఉన్నట్టుండగా ప్రభు యాత్ర 2 ప్రాంతాలు 60 లక్షల స్థలము కొరకైనటువంటి సేవకుడు మీ సందరూ ఎత్తుపడుచున్నాం తండ్రి. సేవకుని పట్ల గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ గొప్ప మందిరము కట్టబడాలి తండ్రి, గొప్ప సంఘము కట్టబడాలి, అనేక ఆత్మలను ఇక్కడ ఆకర్షించమని ప్రార్థన చేస్తున్నాను. అయినా సేవకుడు